నా జిందగీలో ఒకటే కోరిక ఉండే, నా బిడ్డ ఏడున్నా కూడా సుఖంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. ఏం చేయలే అన్న దానికి? ఏం చేయలే చెప్పన్నా? మా ఊర్లో ఎవరైనా తీసుకురమ్మని చెప్పు, వెంకన్న ఆయన కూతురికి ఇది చేయలే అని అడగమను, అని చెప్పమను. నన్ను నేనే బొంద పెట్టుకుంటా. అంత ప్రేమించినా దాన్ని నేను. ఏమి ఇయ్యలేదన్న దానికి? చదువు చెప్పలేదా, బట్టలు కొనియలేదా, తిండి పెట్టలేదా? అంత దగ్గర చూసుకుంటే వాడు ఎవడో గొట్టంగాడు వచ్చి బ్యాండ్ కొట్టుకునేటోడు ఆడొచ్చి 4 కుళ్ళు జోకులు చెప్పి షికారు తిప్పి లూన పైన తప్పులు కొట్టి ప్రేమ మాటలు 4 చెప్తే అది వాంత లేచిపోతుందా అన్న? అంటే ఇన్నేళ్ళు చిన్నప్పటికెళ్ళి నేను చేసింది గది ప్రేమ కాదు. వాడెవడో మొన్న వచ్చి 2 కథలు చెప్తే అది ప్రేమ. గిట్లుంటుందా అన్న? అంటే అయ్యామ్మలది ఇదే అన్నా నా బతుకు? ఇవన్నీ చెప్పుకోవాలన్నా? ఇది తప్పనేది, ఇది తప్పు అన్నా. రేపు పొద్దుగాల నా బిడ్డకు ఎవరైనా గవర్నమెంట్ సంబంధం ఉన్నోడు వచ్చి నేను చేసుకుంటా నీ బిడ్డనంటే గుండెకాయ కోసి దానికి ఇస్తానా? గుండెకాయ కోసిస్తా దానికి. గది నా ప్రేమ అంటే. ఆడిస్తాడు అన్నా గుండెకాయ ఇస్తాడు. ఆడు రాజుగాడు మంగపతి ఇట్లా చేస్తాడా అన్నా? నువ్వు నా జాగాలో ఉంటే ఇట్లా చేస్తావు అన్నా? నువ్వు తండ్రివి కావా? నీకు ప్రేమ లేదా నీ కూతురు అంటే? ఎవడైనా ఇట్లా చేస్తే నువ్వు ఊకుంటావన్నా? మంగపతి ఊకుంటాడా? ఊళ్ళో వాళ్ళందరూ అంతే చేసిరా? ఊళ్ళో నాకు తెలియదన్నా. నాకు ఎట్ట దోచినా గట్ట చేసిన అన్న అంతే. అసలుకి లవ్వుకి ఇవ్వేందన్నా అర్థం కాదు నాకు. ఆయన వయసు ఎంత? ఆడి ఇంటి చుట్టుపక్కల తిరుగుడేంది, బ్యాండ్ కొట్టుడేంది, ఇక పనికి మాల వాళ్ళు ఏంది దాంతోటి? ఇట్లనా మా ఊర్లో? నా ఇజ్జత్ ఏం కావాలి? నా బిడ్డని పెళ్లి చేసుకునేటోనికి గవర్నమెంట్ జాబ్ ఉండాలి. నా గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి మా ఊర్లో ఇజ్జత్ ఇస్తున్నారు నన్ను. గవర్నమెంట్లో జాబులు ఇస్తలేవు కదా, లేవు కదా, ఏం చేయాలి? అందుకే అన్న అని పట్నం పోమని చెప్పిన. వాడు పట్నం పోకుండా ఏం చేసిండు? నా పిల్లని వేసుకుని తిరుగుతుండు. నువ్వు ఇయ్యవేమో అని కదా ఏందన్నా? బిడ్డని ఇయ్యవేమో అని కదా వాడు. గవర్నమెంట్ జాబ్లు అయితే ఇచ్చేది లేదన్నా. కాంటే చంపేస్తా బిడ్డను, కానీ వానికైతే ఇయ్య యుద్ధం లేకపోతే. అదే అన్నా, నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు అంటే నువ్వు అసలు ఏం విలువనట్టే మాట్లాడుతున్నావు. నేను చూసినా అన్న, నీ కథ మొత్తం తెలుసు నాకు. నేను ఒక ఇదిగా తీసుకున్నా. నిన్ను చూసి నేను నేర్చుకున్నా ఎట్లా చక్కగా పెట్టాలి కొడుకులని చెప్పి. నువ్వేందన్నా నాకు రివర్స్ వేసుకుంటున్నావు? నేను ఇన్స్పిరేషన్ అంటున్నావు. నేను ఎందుకు వద్దన్నాను? అలా వయసు ఏంది, అలా కథ ఏంది, రేపు ఏడే ఇబ్బంది పడుతుంది అనేది అది నా ప్రేమ. అన్నా నీ ప్రేమ గొప్పది, నేను కాదనట్లేదు. కానీ అది నాది. దాన్ని నేను పెంచినా, దాని గుడ్డ నేను ఇచ్చినా, తిండి నేను పెట్టినా, చదువు నేను చెప్పిస్తున్నా. అది నాది, నా సొంతము. నీ పొలం మీద ఎవడైనా చేస్తే ఊకుంటావన్నా? నరికి పాడుతూ పోవా? గది కూడా నేను కదా అదే చేస్తాను. నువ్వు అసలు కుంకుమ బొట్టవయ్యావు, నా కూతురు ఇమ్మంటున్నావు. మజాక్ చేస్తుండాడు. పెళ్లి చేయకు. చెయ్యనన్నా, నేను బతుకుండగానే పెళ్లి చేసి ఏమైనా అయితే నేను ఏం కావాలి? మరి ఎందుకు పని చేసినావు? ఆ టైంలో అట్లా అనిపించింది చేసిన అన్న. నేను ఇంతగానో అసలు డిస్కషన్ కూడా పెట్టారన్నా మా ఊర్లో. అప్పటికప్పుడు డిసైడ్ చేస్తారు, చేసేస్తారు. అది నాది, దాంతో ఏం చేసుకోవాలో నేను చేసుకుంటా. అది నా సొంతము, నా ప్రాపర్టీ. అది నీకా కాలు చేయి బాయ్. వాడు ఏదైనా వీక్తే ఏమవుతావు నువ్వు? పీకమని చెప్పానాన్ని, పీకమని చెప్పు. ఏడా చూసినాం, నీ పీకుడు అంతా చూసినాంలే. నువ్వు ఎవడన్నా ఏమన్నా మాట్లాడితే భయపడతావు, బిల్డప్లు మాత్రం ఎక్కువ. ఏం చేతగాని వాళ్ళక పెళ్ళాన్ని కొడతావు, ఏమన్నది కదా అని. అది పద్ధత? ఏదైనా చేస్తే లాజికల్గా కొట్టాలి, చట్టంతో కొట్టాలి, తెలివిగా కొట్టాలి. నీ బిడ్డని కాపాడుకోవడానికి ఒక గంప పెట్టినావంటే ఆ గంప కింద ఆ బిడ్డ ఉందంటే గంపనెట్ట కాపాడుకోవాలో చూడాలి కదా అన్నా. ఇవన్నీ పట్నంలో మీరు ఎరిగిర్రు, పెద్దగా ఎర్రు, ఇవన్నీ నడుస్తాయి మాడ. ఇంత మెత్తగుంటే నడవదన్నా. ఈ కొడుకులతోటి పొలం మీద పురుగులు పడితే మందు కొట్టాలా? మన ఇంట్లో అమ్మాయి ప్రేమలో పడితే వాని మీద యాసిడ్ పోయాలి. గది ఒక్కటే మా కాడ. బాగానే ఇన్స్పిరేషన్ తీసుకున్నారు వీళ్ళు నన్ను రాంగ్ రూట్లా. సో యాసిడ్ పోస్తానంటావు? పక్కా. ఇంకొక యాంగిల్ ఆలోచిస్తే బాగుంటుందేమో. ఇప్పుడు ఇదే రాజుగాడు ఉన్నాడు, వాడి దగ్గర బ్యాండ్ కొట్టుడు చాలా మంచి టాలెంట్ ఉంది. వాడు రేపు పొద్దున ఏదైనా మ్యూజిక్ కంపెనీ పెట్టుకుని నీ కూతుర్ని ఇంకా పెద్ద లెవెల్లో తీసిపోతాడేమో. నాకు ఈ పెద్దోడు అవడు, పెద్ద మనుషుడు అవడు, రేగి పనులు ఎవడు బంద్ చేయరు అంతా. రేపు పొద్దున నేను చస్తే నా పిల్లలకు పెన్షన్ వస్తుంది. వాడు గవర్నమెంట్ జాబ్ లేదు, చస్తే నా కూతురు ఇంటికి వస్తుంది. దాన్ని చూసి నాకు టెన్షన్ వస్తుంది. అప్పుడు కూడా పెన్షన్ వస్తుంది. గవర్నమెంట్ ఇప్పుడు ఊరు తెచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు పెన్షన్. అంటే చచ్చిపోమంటావు నన్ను? మరి నువ్వే చెప్తున్నావు కదా అది. అన్న నేను చచ్చిపోయే రకం కాదు, చంపే రకం అన్న నాకు అది ఇష్టం లేదన్న. బ్యాండ్ కొట్టుకుంటా ఊరంతా తిరుక్కుంటా. గవర్నమెంట్ జాబ్ కావాలి అంతే అన్న. సరే, మరి బిడ్డ కడుపోయింది ఏం చేస్తావు? కడుపు తీపిచ్చేస్తామన్నా. తీపిస్తే ఎట్లా ఊరుకుంటారు? ఏం చేస్తావు? కడుపు లేదా? క్వశ్చన్ లేదు.
నీ కాడ ఏం సవాల్ లేదు. ఇచ్చి పైదానే అవుతా ఏం చేయాలో నీకు తెలియదు. ఆ టైంకి నీ ఇష్టం వచ్చినట్టు చేసేసినావు. అంతే ఇప్పుడు అన్నా, మొత్తం నాకు నీ అంత దిమాగ్ లేదన్నా, నేను చదువుకోలేదు మొత్తం సత్యనాశ చేసి పడేసినావు. అన్న. నువ్వు నన్ను సపోర్ట్ చేస్తా అనుకుంటే వాడిని సపోర్ట్ చేస్తున్నావు ఏందన్నా? సపోర్ట్ చేయాలంటే లాజిక్ ఉండాలి. లాజిక్తో కొట్టాలా, మ్యాజిక్తో కొట్టాలి, చట్టంతో కొట్టాలి. నాకంత తెలివి నాకు లేదన్నా. ఇట్లా తెలివి లేకపోబట్టే మంగపతిని విలన్ అనుకుంటున్నారు. అన్న అనుకోలే అన్న, తెలివి నేనైతే పెట్టుకోవాలి. నేను హీరో అనుకుంటున్నా. నన్ను అడగాలి కదా, నువ్వు వచ్చి ఏం చేద్దామన్నా అని. నన్ను అడిగితే నేను చెప్తుండే కదా. ఇంకా జల్దీ జల్దీ అయిపోయింది అన్న అంతా.